కొప్పరపు కవులు అవధాన విద్యని ఆ కొప్పరానికి కాస్త దగ్గరలో ఉండే ఏల్చూరు అనే ఊళ్ళో పోతరాజు రామకవి గారి దగ్గర అవధాన విద్య నేర్చుకున్నారు. ఈ పోతరాజు రామకవి గారు ఎవరంటే నేటి కుర్తాల పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామి గారి ముత్తాత గారు. సిద్ధేశ్వరానంద భారతీ స్వామి పూర్వాశ్రమంలో ప్రసాదరాయ కులపతిగా ప్రపంచ ప్రసిద్ధులు. వారి ముత్తాత గారు పోతరాజు రామకవి గారు చాలా చాలా గొప్పవారు. ఎంత గొప్పవారంటే 20 కళల్లో నిష్ణాతులు. జలస్తంభనం, వాయుస్తంభనం, అవధాన విద్య, ఆశుకవిత్వం, తాళపత్ర రచన, యోగ విద్య, మంత్రశాస్త్రము, వ్యాయామము, ఇలాగ అనేక విద్యల్లో నిష్ణాతులు. ఆయనే కొప్పరపు కవులు అవధాన గురువు మరియు మాతామహ వంశీకులు. ఆయన దగ్గరే కొప్పరపు కవులు ఏల్చూరులో అవధానం నేర్చుకొని నరసరావుపేట ఆంజనేయ స్వామి దేవాలయంలో మొట్టమొదటి అవధానం ప్రారంభించి 11 ఏళ్ల వయసులో అలా మొదలై తెలంగాణకి, మహారాష్ట్రకి, కర్ణాటకకి, రాజస్థాన్కి అన్ని ప్రాంతాల్లో తిరిగి తెలుగు పద్యాన్ని, తెలుగు అవధాన సరస్వతిని పల్లకీలో ఊరేగించారు. ఏనుగు అంబారీపై సత్కారాలు చేయించి గండపెండేరాజు గజారోహణాది సత్కారాలు కూడా ఎన్నో పొందిన మహనీయ కవులు కొప్పరపు సోదర కవులు. మీకు ఇంతటి వేగము, ఇంతటి ప్రతిభ, ఇంతటి వైభవము ఎలా సాధ్యమైందని ఒక అవధానంలో ఒక పృచ్ఛకులు అడిగారు. దానికి కొప్పరపు కవులు ఏం చెప్పారో విందామా? తనకన్నా పెద్దలో ఘనమతులను గాంచి గౌరవించిన పుణ్యకర్మమొకటి, తల్లిదండ్రుల కన్నా దైవముల్లేరంచు గణితు చేసిన పుణ్యకర్మమొకటి, విద్యార్థులకు అర్హ విద్యల నెరిగించి గైకొన్నదో పుణ్యకర్మమొకటి, అలా శారదాదేవిని అతిభక్తి గొలుచుచూ కైచోతలిడు పుణ్యకర్మమొకటి, కలసి మెలసిన ఈ భువి కలుగువేళ ఆసు కవనంబు లభించునందురు, అట్టి కవిత అయిన మాట మాత్రమే చెవుల గురిసి సరస్సులకు వశ్యమంత్రమై సౌరునించు. ఈ పద్యం ద్వారా వాళ్ళు చెప్తుంది ఏంటంటే, తనకన్నా పెద్దలో ఘనమతులను గాంచి గౌరవించిన పుణ్యకర్మం ఒకటి, తమకంటే పెద్దవాళ్ళను గౌరవించిన పుణ్యకర్మం వల్ల, విద్యార్థులకు అర్హ విద్యలు నెరిగించి గైకొన్నదో కర్మం ఒకటి, అర్హులైన విద్యార్థులకు అర్హమైన విద్య నేర్పిన పుణ్యకర్మం వల్ల, తల్లిదండ్రుల కన్నా దైవములు లేరంచు గణితు చేసిన పుణ్యకర్మం ఒకటి, తల్లిదండ్రుల కంటే వేరే దైవం లేరని తల్లిదండ్రులు పూజించిన పుణ్యకర్మం వల్ల, అలా శారదాదేవిని అతిభక్తి గొలుచుచూ కైజోతలుడి పుణ్యకర్మం ఒకటి, ఆ సరస్వతి దేవిని నిరంతరము ఉపాసించిన పుణ్యకర్మ వలన, ఇన్ని పుణ్యకర్మల వలన మాకు ఇంతటి వైభవము, ఇంతటి వేగము, ఇంతటి తేజము వచ్చిందని కొప్పరపు కవులు ఎంతో వినయంగా చెప్పుకున్నారు. కొప్పరపు కవుల వైభవ ప్రాభవానికి వారి వినయ సంపద గొప్ప మూలస్తంభంగా నిలిచిందని ఏ రంగం వారైనా తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. నమస్కారం.